భారత్ చంద్రుడిపైకి చేరుకుంది, కానీ ఇక్కడ పిల్లలు ఆకలితో చనిపోతున్నారు. టూ 2026 ఉత్తరప్రదేశ్లో బరేలి అనే గ్రామంలో ఒక తల్లి తండ్రి తమ చిన్న బిడ్డను ఇంట్లో ఒంటరిగా వదిలి బయటకు వెళ్ళిపోయారు. అంటే వాళ్ళకి ప్రేమ లేక కాదు, వాళ్ళకి తినడానికి ఆహారం లేక. ఆ చిన్నారి ఇంట్లో ఒంటరిగా ఉంది, ఆకలితో ఉంది. వాళ్ళు తిరిగి వచ్చే లోపే ఆ చిన్నపిల్ల ప్రాణాలతో లేదు. ఇది కథ కాదు, ఇది నిజం. టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన వార్త. ఇప్పుడు కొన్ని నెంబర్స్ చూద్దాం, కానీ ఇవి కేవలం నెంబర్స్ మాత్రమే కాదు, వారి కళలు నెరవేర్క ముందే ముగిసిపోయిన జీవితాలు. ప్రపంచంలో ప్రతి సంవత్సరం 90 లక్షలకు పైగా ఆకలితో చనిపోతున్నారు. ఈ చనిపోయిన వారి సంఖ్య ఎయిడ్స్ మరియు మలేరియా, టీబీ కంటే ఎక్కువ. అయితే ఇది ప్రపంచ ప్రధాన వార్త కాదు. అయితే ఇప్పుడు మన భారత ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, కానీ 17.2 crores 2 కోట్లకు పైగా ప్రజలు ఇంకా ఆకలితో ఉన్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా ఆకలితో ఉన్నవారు భారత్లోనే ఉన్నారు. గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో భారత్ స్థానం 123 దేశాల్లో 102వది. సీరియస్ కేటగిరీ. 18.7% పిల్లలు. ప్రపంచంలోనే అత్యధిక వేస్టింగ్ రేటు భారత్లోనే ఉంది. అంటే 5 సంవత్సరాల లోపు అత్యంత పోషకాహారం లోపం మరియు బలహీనమైన పిల్లలు భారత్లోనే ఉన్నారు. యుమెన్ కంటే ఎక్కువ, సుడాన్ కంటే ఎక్కువ. అయినా ఈ విషయం హెడ్లైన్స్లో కనిపించదు. బరేలి ఆ చిన్న కథను మళ్ళీ ఆలోచిద్దాం. ఒక తల్లి తండ్రి అడిగి ఆహారం తెచ్చేవారు. అయితే ఆ చిన్నారికి మాట్లాడడం కూడా రాదు, నడవడం కూడా రాదు. ఒక్క పని మాత్రమే తెలుసు, ఏడవటం, ఆకలితో ఏడవటం. ఎవరైనా వస్తారని ఎదురు చూస్తూ ఉంది, కానీ ఎవరూ రాలేదు. కొంతమంది అంటారు ఇది పేదవాడి అదృష్టం. అస్సలు కానే కాదు, ఇది మన బాధ్యత. మరికొందరు ఈ బాధ్యతను తీసుకున్నారు. మీడియా టీఆర్పీ కోసం పరుగులు తీస్తున్నప్పుడు ఒక వ్యక్తి మౌనంగా పనిచేస్తున్నాడు. ఆ వ్యక్తిని కొంతమంది సద్గురువు అంటారు. ఆయన గురించి తెలియని వాళ్ళు సింపుల్ మ్యాన్ అంటారు. కానీ చరిత్ర ఆయన పేరును జగద్గురువు తత్వదర్శి సంత్ రాంపాల్జీ అని చెబుతుంది.